సాధారణంగా మనం పెళ్ళిళ్ళ సంబంధాలు కుదుర్చుకునే సమయంలో గోత్రం ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంతకీ ఈ గోత్రం అనే పదం ఎలా ఉద్భవించిందో ఒకసారి మనం తెలుసుకుందాం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అందులోనూ ముఖ్యంగా పశుపోషణ ప్రధాన భూమిక పోషిస్తూ వస్తూ ఉంది. అందులో కూడా ఎక్కువ గోవులను పోషిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే గోవులను ఒక సమూహంలో నుండి ఇంకొక సమూహంలోకి కలవకుండా ఉండడానికి కొన్ని గోవులను సమూహాలుగా విభజించి పోషించడం ప్రారంభించారు. అందులో భాగంగానే పశుపోషకులు అక్కడ ఉండే ప్రాంతాన్ని కానీ ఆ గోవులకు ఒక ప్రత్యేక గుర్తింపు కానీ చేసుకొని వాళ్ళ పశుపోషణను కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా గోవుల కాపరుల ప్రస్తావన వస్తే మీరు ఏ గోవుల యొక్క రకముకు చెందిన వాళ్ళు అని చెప్పడానికి రాను రాను కొన్ని తరాల తర్వాత ఏ గోవుల తరం చెందిన వాళ్ళని ప్రశ్నిస్తూ చివరిగా గోతరం కాస్త గోత్రం అయ్యింది. ప్రారంభంలో ఇది కొన్ని కులాలకు మాత్రమే పరిమితమై ఉండొచ్చు. రాను రాను మిగతా కులాలు కూడా దానిని ఆపాదించుకొని ఉండవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.